చివరకు శ్రీకృష్ణుడు తన సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వులొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పించిన ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు. మాత సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. మాత తులసీదేవి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం కోసం తులాభారం సన్నివేశంలో త్రాసులో కూర్చున్నాడు కన్నయ్య. తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథిగా ఉండి తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు శ్రీకృష్ణుడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురయ్యాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్రంలో దుష్టజన నాశనం పూర్తయినప్పటికీ శ్రీకృష్ణుని కష్టాలు ఏమాత్రం తీరనేలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాను గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలని శపించింది గాంధారి. శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏ మాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు. యాదవ కుల నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనవళ్ళు 50 మంది ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్నా విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. సోదరుడైన ప్రాణమైన బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడి మనస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. చివరికి తన అవతార చాలింపు కూడా ఎవరూ చూసేవాళ్ళు కూడా లేకుండా ఒంటరిగానే ముగిసిపోయింది. భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడిన కన్నయ్య ఎవరెన్ని నిందలు వేసినా ధర్మ రక్షణ కొరకే తన జీవితాన్ని కొనసాగించాడు. తన జీవితాన్ని తామరాకుపై నీటి బొట్టులాగా గడిపాడు. ధర్మ రక్షణ కొరకు తాను చేస్తున్న ప్రతి పని చిన్నదా పెద్దదా అని కూడా చూడలేదు. ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి. సంయమనం కావాలనే విషయాన్ని శ్రీకృష్ణుడి జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నీతులు, ధర్మాలు చెప్పడం తేలికే, కానీ ఆచరించడం చాలా కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే, అనుభవించడం ఇంకా కష్టం. కానీ శ్రీకృష్ణుడు అన్ని ఆచరించి, అనుభవించి, భరించి చూపించాడు. అందుకే శ్రీకృష్ణుడు ఆరాధ్యుడయ్యాడు. హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హరే కృష్ణ అని కమెంట్ చేయండి.